Hello and welcome to second part of the second order differential equations. సో ఈ వీడియోలో మనం సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనే మెథడ్స్లో సెకండ్ పార్ట్ కోసం మాట్లాడుతున్నాం. అయితే ముందు ముందు వీడియోలో మనం సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సొల్యూషన్ ఏంటంటే టూ పార్ట్స్నే వస్తాయని చెప్పుకున్నాం. ఏంటి ద సొల్యూషన్ y ఈక్వల్స్ టు సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ y ఈక్వల్స్ టు y కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ y పర్టికులర్ ఇంటిగ్రల్. సో ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏ విధంగా వస్తుంది అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటంటే రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి, రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి రియల్ అండ్ డిస్టింక్ట్ అయినప్పుడు మనకు YCF ఏమొస్తుంది, C1 e power of m1x ప్లస్ C2 e power of m2x. అదే ఇక్కడ ఈ రూట్స్ అనేవి రియల్ అండ్ సేమ్ అయినప్పుడు YCF ఈక్వల్స్ టు C1 ప్లస్ C2x e power of mx. అదే ఇక్కడ కాంప్లెక్స్ రూట్స్ వస్తే YCF ఈక్వల్స్ టు C1 cos bx plus C2 sin bx into e power of ax. ఓకే, సో ఈ విధంగా కాంప్లిమెంటరీ ఫంక్షన్ వస్తుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ కోసం ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే మనకు phi of x ఈక్వల్స్ టు 0 అయితే మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పుకున్నాం. అయితే దీనికి y పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ 0 అవుతుంది. అంటే y ఈక్వల్స్ టు YCF. ఓకే, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏదైతే వస్తుందో అదే మనకి సొల్యూషన్ అవుతుంది. ఒకవేళ phi of x అనేది ఈక్వల్స్ టు e పవర్ ఆఫ్ ax అయితే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఫస్ట్ చూద్దాం. సో దీని నుంచి మనకి యాక్చువల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ డి y ఈక్వల్స్ టు phi of x. సో ఇక్కడ y పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే y పర్టికులర్ ఇంటిగ్రల్ 1/f of d into phi of x, 1/f of d into phi of x. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే y పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు 1/f of d into e power of ax. ఓకే, సో సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఈ ఏ వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేస్తాం, అంటే డి ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం, డి అనేది మనం ఏతో రీప్లేస్ చేస్తాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే మనకు y పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే 1/f of a into e power of ax. ఓకే, అదే d tends to a, d అనేది d ప్లేస్లో a రీప్లేస్ చేసాం. ఇప్పుడు f of a 0 వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే y పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు x into 1/f dash of a into e power of ax. 1/f dash of a into e power of ax అంటే f dash of d ఫైండ్ అవుట్ చేసి అందులో a సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ f dash of a 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఒక x బయటకు తీసుకొస్తాం, డబుల్ డెరివేటివ్ చేస్తాం. ఇది ఎలా అనేది మెథడ్ అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, సపోజ్ d square minus 5d plus 6 into y equals to e power of 5x. ఓకే,
దీని నుంచి ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్స్ ఏమవుతుంది d² - 5d + 6. మీ టాస్క్ ఏంటంటే ఫైండ్ సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను, మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో y పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే 1/f(d) అంటే 1/d² - 5d + 6 × e⁵x. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో d = a అంటే 5. అప్పుడు f ఆఫ్ d అంటే f(5) ఫైండ్ అవుట్ చేయాలి. సో d ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5² - 5 × 5 + 6 అంటే f(5) అనేది 5 అనేది 6 వచ్చింది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. 0 అవ్వలేదు కాబట్టి మనకు థర్డ్ స్టెప్లో ఏంటి, y పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు 1/6 × e⁵x. ది f(5) ఏంటి 6 వచ్చింది, సో 1/6 × e⁵x. సో దిస్ ఈస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. అదే ఒకవేళ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి d² + 5d + 6y = e⁻²x. సో ఇక్కడ f ఆఫ్ d ఏంటి d² + 5d + 6. సో అగైన్ మీ టాస్క్ ఏంటంటే YCF ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీ టాస్క్ ఇది. అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి, y పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు 1/d² + 5d + 6 e⁻²x. ఇప్పుడు సెకండ్ స్టెప్, ఇక్కడ d = -2. సో f ఆఫ్ -2 ఏమవుతుంది, d ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో -2² + 5 × -2 + 6 అంటే -4, ఇది -10. సారీ, దిస్ ఈస్ -2² అంటే 4 వస్తుంది, +6 10, ఇది -10. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. కాబట్టి మనం ఏం చేయాలంటే 0 అయింది కాబట్టి f' ఆఫ్ d ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే f' ఆఫ్ d అంటే ఏంటి, దీని డెరివేటివ్ చేసుకోవాలి, ఫస్ట్ డెరివేటివ్. సో d² కి డెరివేటివ్ 2d + 5d కి డెరివేటివ్ 5. ఓకే, సో అగైన్ దీని నుంచి f' ఆఫ్ -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ a = -2 కదా, సో f' ఆఫ్ -2 ఫైండ్ అవుట్ చేద్దాం ఈసారి. సో 2 × -2 + 5 అంటే 1 వచ్చింది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో y పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఫస్ట్ డెరివేటివ్ తీసుకున్నాం కాబట్టి x × 1/f' ఆఫ్ -2 × e⁻²x. అదే కదా ఇక్కడ చెప్పుకున్నాం, x × 1/ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ d at d = a × e⁻x. సో దాన్ని యూజ్ చేసుకునే రాసుకున్నాం. దీని నుంచి x/f' ఆఫ్ -2 అంటే 1 వచ్చింది, సో 1 e⁻²x. సో దీని నుంచి y పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు x × e⁻²x. సో ఈ విధంగా మనం పర్టికులర్ ఇంటిగ్రల్ సాల్వ్ చేస్తాం. ఓకే, సో సెకండ్ మెథడ్ చూద్దాం. ఇక్కడ φ(x) అనేది e⁻ax అయితే ఈ విధంగా సాల్వ్ చేసాం. అదే నెక్స్ట్ మెథడ్లో if φ(x) ఈక్వల్స్ టు
sin ax or cos ax. sin ax కానీ cos ax కానీ ఉంటే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో అగైన్ ఫస్ట్ స్టెప్ y particular integral equals to 1 by f of d sin x or 1 by f of d ఒకవేళ cos x తీసుకుంటే cos x. ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ స్టెప్లో ఇప్పుడు ఏం చేయాలంటే d స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ఏ స్క్వేర్. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ డిలో డి స్క్వేర్ టర్మ్స్ ఏమైనా ఉంటే ఆ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. ఒకవేళ డి టర్మ్స్ ఉంటే ఆ డి టర్మ్స్ అలానే విడిచిపెట్టాలి. ఓకే, డి స్క్వేర్ టర్మ్స్ ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు అంటే ఇక్కడ సింపుల్గా ఇందులో ఎఫ్ ఆఫ్ డిని మనం జీ ఆఫ్ డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి. సో డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు జీ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఇట్స్ నాట్ ఈక్వల్ టు జీరో. ఓకే, జీ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయితే మనకు బై పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే 1 by g of minus a square sin x or 1 by g of minus a square cos ax అవుతుంది. ఓకే, ఏంటమ్మా ఇక్కడ ఎఫ్ ఆఫ్ డిని మనం డి స్క్వేర్లో కన్వర్ట్ చేయాలి. అంటే డి స్క్వేర్ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి. సో డి స్క్వేర్ టర్మ్స్ ఏమైనా ఉంటే అక్కడ మైనస్ ఏ స్క్వేర్ని రీప్లేస్ చేస్తాం. సో అప్పుడు g of a square అనేది g of minus a square అనేది is not equal to 0. ఒకవేళ అలా అయితే మన y పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే 1 by g of minus a square sin ax అవుతుంది. లేదు cos ax కి అయితే cos ax వస్తుంది. ఓకే, ఒకవేళ g of minus a square is equal to 0 అయితే అప్పుడు y పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే x ఇంటూ 1 బై g డాష్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ sin x ఆర్ x ఇంటూ 1 బై g డాష్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ cos x. అంటే ఒక x బయటకు తీసుకొచ్చి ఫస్ట్ డెరివేటివ్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం, ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఒక ప్రాబ్లం డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్స్ టు కాస్ 3x. సో అగైన్ మీ టాస్క్ ఏంటంటే టు ఫైండ్ YCF, y కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే y పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు 1 బై డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ కాస్ 3x. సో సెకండ్ స్టెప్లో డి స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 3 స్క్వేర్ అంటే మైనస్ 9 రీప్లేస్ చేయాలి. సో అలా చేస్తే మనకు g ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఏమవుతుందంటే మైనస్ 9 డి స్క్వేర్ అంటే ఏంటి మైనస్ 9. సో మైనస్ 9 మైనస్ 2d ప్లస్ 1. సో దీని నుంచి మైనస్ 2d మైనస్ 8 అవుతుంది. మైనస్ 2d మైనస్ 8 అయింది. అగైన్ ఇక్కడ ఈ ఈక్వేషన్లో డి స్క్వేర్ టర్మ్స్ కావాలి మనకు. డి టర్మ్లో మనం రూట్ మైనస్ 9 అప్లై చేయకూడదు. సో ఇక్కడ డి స్క్వేర్లో కన్వర్ట్ చేయాలి. అంటే అర్థం ఏంటి, దీన్ని రేషనలైజేషన్ చేద్దాం. సో 2d మైనస్ 8 2d ప్లస్ మైనస్ కామన్ తీసాను ఇంటూ 2d మైనస్ 8 బై 2d మైనస్ 8.
సో దీని నుంచి మనకు g ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఏమవుతుందంటే మైనస్ 2d a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఉంది. సో 4d స్క్వేర్ మైనస్ 64 బై 2d మైనస్ 8. ఇప్పుడు d స్క్వేర్ ఈక్వల్స్ టు ఏంటి? d స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 9. సో మైనస్ 4 ఇంటూ మైనస్ 9 మైనస్ 64 బై 2d మైనస్ 8. సో దీని నుంచి 9 4 జా 36 మైనస్ 36 మైనస్ 64 అంటే మైనస్ 100 వస్తుంది. ఆల్రెడీ ఒక మైనస్ ఉంది కాబట్టి 100 బై 2d మైనస్ 8 వచ్చింది. ఓకే, సో దీని నుంచి మనం y పర్టికులర్ ఇంటిగ్రల్ ఏ విధంగా రాయొచ్చు చూడండి. సో y పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు 1 బై మనకి ఇక్కడ ఏ టర్మ్ వచ్చింది? g ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 100 బై 2d మైనస్ 8. 100 బై 2d మైనస్ 8 ఇంటూ కాస్ 3x. సో దీని నుంచి ఈ 2d మైనస్ 8ని పైకి పంపిద్దాం. సో 2d మైనస్ 8 బై 100 కాస్ 3x. ఇక్కడ ఒక మీకు ఐడియా అర్థమై ఉంటుంది. మనకి డినామినేటర్లో ఇక్కడ d టర్మ్స్ని అవాయిడ్ చేసాం. న్యూమినేటర్లో d టర్మ్స్ ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు. d అంటే ఏంటి? డిఫరెన్షియల్ ఆపరేటర్. దీన్ని మనం అప్లై చేయొచ్చు. అదే 1/dని అప్లై చేయలేం. సో అందుకోసమే డినామినేటర్లో dని అవాయిడ్ చేయడం కోసం ఈ ప్రాసెస్ అంతా చేసాం. ఇక్కడ ఏం చేసాం? ఫస్ట్ d స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 9ని సబ్స్టిట్యూట్ చేయాలి. అందుకోసం g ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 9 వేసాం. ఇక్కడ d ప్లేస్లో మనం డైరెక్ట్గా వేయడానికి కుదరదు. అందుకోసమే రేషనలైజేషన్ చేశాను. సో ఇక్కడ న్యూమినేటర్లో d స్క్వేర్ వచ్చింది. ఆ d స్క్వేర్ ప్లేస్లో మళ్ళీ నేను మైనస్ 9 సబ్స్టిట్యూట్ చేశాను. సో 100 బై 2d మైనస్ 8 వచ్చింది. ఇప్పుడు ఈ న్యూమినేటర్లో మనకు d టర్మ్ లేదు. సో ఇక్కడ ఫైనల్గా పర్టికులర్ ఇంటిగ్రల్లో డినామినేటర్లో d టర్మ్స్ పోయాయి. సో దీన్ని సాల్వ్ చేయడం ఈజీయే. చూడండి, 1 బై 100 ఇంటూ 2d కాస్ 3x మైనస్ 8 కాస్ 3x. 2d ఈ రెండింటిని మల్టిప్లై చేసాం కాస్ 3xని. సో 1 బై 100 2 ఇంటూ డిఫరెన్షియల్ ఆపరేటర్ ఇది d అంటే d బై dx. సో కాస్ 3x డెరివేటివ్ అప్లై చేస్తే మైనస్ సైన్ 3x వస్తుంది. మైనస్ సైన్ 3x చైన్ రూల్ అప్లై చేస్తే 3 వస్తుంది. మైనస్ 8 కాస్ 3x. సో దాన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 3 సైన్ 3x minus 4 cos 3x by 50. So this is the particular integral. Okay. So ఇంకొక ప్రాబ్లం చూద్దాం. Second problem, d square plus 4 into y equals to cos 2x. So ఇక్కడ f of d ఏంటి? d square plus 4. ఓకే, d square plus 4. అలాగే ఇది ఫస్ట్. సో y పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే 1 బై d స్క్వేర్ ప్లస్ 4 కాస్ 2x. ఇప్పుడు ఏం చేయాలి? d స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2 స్క్వేర్. d స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ఏ స్క్వేర్ అన్నాం కదా. సో ఏ ఈక్వల్ టు 2, ఇక్కడ మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 4ని సబ్స్టిట్యూట్ చేయాలి.
అలా చేస్తే 1/d² అంటే -4 ప్లస్ 4 cos 2x వస్తుంది. సో ఇక్కడ ఈ వాల్యూ 0 వస్తుంది. సో 0 వచ్చింది కాబట్టి మనం దీన్ని తీసుకోకూడదు. సో ఏం చేయాలంటే మనకి డినామినేటర్లో 0 వస్తే ఏం చేయమని చెప్పాం? పర్టిక్యులర్ ఇంటిగ్రల్‌కి x ముందుకు తీసుకొచ్చి ఫస్ట్ డెరివేటివ్ తీసుకోవాలి. అంటే దీనిలో ఇది టర్మ్ ఉంది కదా! దీనికి ఫస్ట్ డెరివేటివ్ తీసుకోవాలి. సో ఫస్ట్ డెరివేటివ్ ఏంటి? 2d ప్లస్ 0. ఓకే, d² ఫస్ట్ డెరివేటివ్ 2d ప్లస్ 0 ఇంటూ cos 2x. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? d² ప్లేస్లో -4ని సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే d² లేదు. అందుకోసం ఏం చేయాలి? d² రావాలంటే న్యూమరేటర్లో అలాగే డినామినేటర్లో dతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో x ఇంటూ d/2d² cos 2x. సో దీని నుంచి d² ఈక్వల్స్ టు -4 కాబట్టి x ఇంటూ d/-4 cos 2x. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -x/4 ఇంటూ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ cos 2x అంటే -sin 2x ఇంటూ చైన్ రూల్ 2. సో 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో x sin 2x/2 వచ్చింది. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఏంటమ్మా? ఇక్కడ d² ఈక్వల్స్ టు -4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డినామినేటర్లో 0 వస్తే మనం దాన్ని తీసుకోకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఒక x బయటకు తీసుకొచ్చి ఈ కింద ఉన్న దాన్ని ఫస్ట్ డెరివేటివ్ తీసుకోవాలి. అప్పుడు మనం మళ్ళీ d² కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ d² ప్లేస్లో కూడా -4 మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక x బయటకు తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ఫస్ట్ డెరివేటివ్ అప్లై చేస్తాం, అంటే డబుల్ డెరివేటివ్ వస్తుంది. ఓకే, సో ఆ విధంగా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. అయితే మీ టాస్క్ ఏంటంటే d² ప్లస్ 9 ఇంటూ y ఈక్వల్స్ టు sin 3x దీన్ని సాల్వ్ చేయాలి. అలాగే d² మైనస్ a² y ఈక్వల్స్ టు cos ax ఈ రెండింటిని y పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది సాల్వ్ చేయాలి. ఓకే, సో అలాగే ఈ మెథడ్ సంబంధించి అలాగే ఇదేంటి సెకండ్ మెథడ్ సంబంధించింది. అదే ఫస్ట్ మెథడ్ సంబంధించి టాస్క్ ఏంటంటే d² మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఈక్వల్స్ టు 10e⁻³ అలాగే సెకండ్ ప్రాబ్లం d³ మైనస్ y ఇంటూ y ఈక్వల్స్ టు e⁻x+1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకు ఈ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో దాన్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకు 3 టర్మ్స్ వస్తాయి, అంటే 3 పర్టికులర్ ఇంటిగ్రల్స్ వస్తాయి. సో ఇది e⁻ax ఫామ్లో ఉంది, అంటే 1 ఉంటే e⁻0x. సో అక్కడ a ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే 3 పర్టికులర్ ఇంటిగ్రల్స్ వస్తాయి. ఆ 3 డిఫరెంట్ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి సమ్ తీసుకుంటే టోటల్ పర్టికులర్ ఇంటిగ్రల్ వస్తుంది. ఓకే, సరే నెక్స్ట్ మెథడ్ చూద్దాం. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే సపోజ్ phi ఆఫ్ x అనేది ఈక్వల్స్ టు e⁻ax f(x) ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే y పర్టికులర్ ఇంటిగ్రల్
ఈక్వల్స్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ని బయటికి తీసుకొస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే కింద డినామినేటర్ ఉన్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ డి ప్లస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తాం. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ని బయటికి తీసుకొస్తాం. తీసుకొచ్చేటప్పుడు డి ప్లేస్లో డి ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలా ఉంచాం. ఓకే, సో ఇక్కడ ఏ వాల్యూ పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు, నో ప్రాబ్లం. అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక ఐడియా వస్తుంది. సో డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ 2x sin x. ఓకే, సో ఇక్కడ y పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈక్వల్స్ టు 1 బై డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x sin x. ఈ టర్మ్ని కిందకి తీసుకొచ్చాం. సో ఇప్పుడు మనకేంటి, హియర్ a ఈక్వల్స్ టు 2, a ఈక్వల్స్ టు 2, అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. సో దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ ఈ పవర్ ఆఫ్ 2xని బయటకు తీసుకొద్దాం. ఈ పవర్ ఆఫ్ 2x బయటకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి, డి ప్లేస్లో డి ప్లస్ ఏని రీప్లేస్ చేయాలి. అంటే 1 బై డి ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ డి ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, సైన్ ఎక్స్. సో ఈ పవర్ ఆఫ్ 2x ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లస్ 4d, ఇక్కడ ఒక 3d ఉంది, సో 7d, అలాగే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 అంటే 6, 3 2 జా 6 అంటే 12 వస్తుంది, సైన్ ఎక్స్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలంటే మనం ఏంటి, ప్రీవియస్ మెథడ్, ఈ మెథడ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ఫార్మ్లో ఉంది కదా, ఈ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ దీన్ని సాల్వ్ చేయడం కోసం ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే డి స్క్వేర్ ప్లేస్లో ఏ ఈక్వల్ టు ఇక్కడ 1 అంటే -1 సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఈ పవర్ ఆఫ్ 2x ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే 7d -1 ప్లస్ 12 ప్లస్ 11 సైన్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు డి ఉంది, మనకు కావాల్సిన డి స్క్వేర్ కావాలి. సో మళ్ళీ దీన్ని ఏం చేస్తామంటే రేషనలైజేషన్ చేస్తాం. అలా చేస్తే ఈ పవర్ ఆఫ్ 2x 7d మైనస్ 11 బై 7d హోల్ స్క్వేర్ మైనస్ 11 స్క్వేర్ సైన్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ ఈ పవర్ ఆఫ్ 2x ఇంటూ 7d మైనస్ 11 బై 7d హోల్ స్క్వేర్ అంటే 49d స్క్వేర్ మైనస్ 121 సైన్ ఎక్స్. ఓకే, 7d హోల్ స్క్వేర్ అంటే 49d స్క్వేర్ మైనస్ 121. ఇప్పుడు ఏ స్క్వేర్ డి స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి మళ్ళీ. అంటే ఈ పవర్ ఆఫ్ 2x 7d మైనస్ 11 బై 49 ఇంటూ -1 మైనస్ 121 సైన్ ఎక్స్. అంటే దీన్ని సాల్వ్ చేస్తే 170 వస్తుంది. సో ఈ పవర్ ఆఫ్ 2x 7d మైనస్ 11 by 170 sin x. This gives e power of 2x by 170 into derivative of sin x అంటే cos x వస్తుంది,
7 cos x minus 11 into sin x. సో ఈ విధంగా మనం y పర్టికులర్ ఇంటిగ్రల్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ మెథడ్స్ గుర్తుండాలంటే ప్రాక్టీస్ చేయాలి, చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి. సో ఈ టాస్క్ ఏంటంటే d square minus 4d plus 3 into y equals to e power of 2x sin 3x. దీని యొక్క y పర్టికులర్ ఇంటిగ్రల్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో టాస్క్. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫర్ ప్రజెంట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మిగతా 2 మెథడ్స్ చూద్దాం, అలాగే మిగతా మెథడ్స్ చూద్దాం. టిల్ దెన్, bye, have a nice day.